శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 74 అన్నమాట. విభూతి యోగంలో మనం ఇప్పుడు 25వ శ్లోకం చదువుకుంటూ ఉన్నాం. భృగువు అను తారక మన బ్రహ్మాండమందలి మొట్టమొదటి సూర్యులలో ఒకడు. వానితోనే సౌర కుటుంబముల సృష్టి ఆరంభమగును. మన భూలోకవాసులకతడు తెల్లని కిరణమున కధిపతిగా వర్తించుచున్నాడు. ఈ తెల్లని కిరణము 7 కిరణముల కన్నా ముందు పుట్టినది. 7 కిరణములను పువ్వు మొగ్గరేకల వలె తనలో ఇముడ్చుకొనినది. ఇతని నుండియే భార్గవులు అనబడు కిరణముల వంశము వేద విజ్ఞాన స్వరూపమై వెలువడుచున్నది. అదియే ఈ భూమి జీవుల ప్రవర్తనను మలచుకొనుటకు మొదటి ధర్మశాస్త్రమై విప్పారుచున్నది. ఇతని వెలుగుల వంశమునందే మన సౌర కుటుంబమందలి శుక్రుడు అను గ్రహము పుట్టినది. కనుకనే శుక్రుడు భార్గవుడుగా వర్ణింపబడినాడు. ఇతని మహిమ వలననే మన దేహమునందు శుక్రధాతువు పుట్టుచున్నది. మరల శరీరములను కల్పించుటలో అది శుక్ర సంజీవిని విద్యగా పనిచేయుచున్నది. వాక్కులలో అనేక ధ్వనులున్నవి. అవి ప్రధానముగా అకారాది క్షకారాంతముగా గుర్తింపబడినవి. వానిని ఉచ్చరించుటకు శ్వాసయే కారణము గనుక అందలి సోహం అను 2 అక్షరములే మూలము. వాని యందున్న ఓం అనున్నది ఒకే అక్షరము. అదియే మనము ఉచ్చరించు వాక్కులన్నిటిలో గల ఒకే అక్షరము. అది శ్వాస రూపముగా మనలో పనిచేయుచున్నది కనుక మనలో అంతర్యామిగా ఉన్న భగవంతుని అక్షర రూపము తానే. మనలో ఉచ్చరించుచున్నవాడే ఈ వాక్కుగా వెలువడును. కనుక ఈ ఏకత్వము చెందిన అక్షర రూపమున సర్వాంతర్యామిగా ఉన్నది తన విభూతియే. యజ్ఞమనగా ఆరాధన విశేషము. సమర్పణ బుద్ధితో తనకు ఫలితము రావలనని కోరకుండా చేయు మంచి పని ఏదైనను యజ్ఞమే. యజ్ఞార్థ అన్నిటిలో లోకశ్రేయస్సే ప్రయోజనము. దానిని తెలియకయే ఆచరించువారు సామాన్య ప్రజలు. ఉద్యోగమో వాణిజ్యమో శ్రద్ధతో చేసుకుని వారందరూ దాని ఫలం అపేక్షించి శ్రద్ధ చూపుచున్నారు. ఈ ఫలము జీతము లాభము మున్నగు వాని రూపమున ఉండును. దాని కొరకే తాను పని చేయుచుండుట. కానీ తాను చేయుచున్న పనికి ఫలితము మాత్రం ఇతరులకు చెందును గాని తనకు చెందదు. తన ఆఫీసులో తాను చేయుచున్న పని వలన ప్రజలకు జరగవలసిన పనులు జరుగుచున్నవి కానీ తన పనులు కాదు. ఇతరులకు తాను పనులు చేసి పెట్టినచో తనకును జరుగును అను నమ్మకము ప్రకృతి సత్యముపై ఆధారపడి ఉన్నది. సత్యము తెలిసినవాడు ఇతరులకు సేవ చేయవలెను అను దృష్టితోనే ఉద్యోగమో వ్యాపారమో చేయును గాని జీతము కొరకో లాభము కొరకో చేయడు. అవి అప్రయత్నముగా లభించును. తెలియనివాడు జీతమును లాభమును దృష్టిలో పెట్టుకుని చేయును గనుక ఫలితము ఇతరులకు సవ్యముగా అందదు. ప్రతిఫలము పొందు అర్హత తాను క్రమముగా పోగొట్టుకొనును. సమర్పణ బుద్ధితో యజ్ఞార్థ కర్మ చేయువానికి ఇట్టి బంధములుండవు కనుక సమర్పణము జపించుచూ చేయునట్టి యజ్ఞార్థ కర్మయే అంతర్యామిత్వము వహించును. కనుక యజ్ఞములలో జపయజ్ఞము తాను అని చెప్పుచున్నాడు. ఇది కాక మంత్రమును జపించుచుండుటయే ఈ గీతావాక్యమునకు అర్థము అని కూడా చెప్పవచ్చును. కానీ అది గీతలోని సిద్ధాంతములతో సమన్వయింపబడదు. స్థావరములు అనగా స్థిరమైనవి. చెట్ల కన్నా పర్వతములు స్థిరమైనవి. పర్వతములన్నిటిలో హిమాలయము తన విభూతి కలిగినది అని చెప్పుచున్నారు. హిమాలయము దేవతాత్ముడని కాళిదాసు కూడా కీర్తించెను. దేనివలన వాతావరణములో కలిగిన మార్పులు సంవత్సరయజ్ఞమందలి ఋతువుల ఫలితములను పుట్టించుచున్నవో అవి అన్నియూ దేవతా స్వరూపములే. హిమాలయములతో మన దేశమందలి ఋతువుల ధర్మములు ముడిపెట్టుకొని ఉన్నవి. అనేక జీవరాశుల సృష్టికి అనుకూలించునట్టి శీతోష్ణ స్థితులు ఈ పర్వతములపై ఆధారపడి ఉన్నవి కనుక దైవ విభూతి వాని యందున్నది. మరి ఒక విశేషము హిమ ప్లస్ ఆలయము అనగా మంచుకు నిలయము అని అర్థము.
పంచభూతముల లీలలో నీరు మంచుగడ్డగా పేర్కొను మార్పు జలతత్వము పృథివీతత్వము నడుమగల జలతత్వము పృథ్వీతత్వము నడుమగల సృష్టి సంబంధములను వ్యక్తీకరించుచున్నది. అది వడగళ్ల వానతో జరిగినను ఉత్తర దక్షిణ ధ్రువముల దగ్గర జరిగినను వాతావరణమును భూగోళ నిర్మాణమును చక్కజేయుచున్నది గనుక తన విభూతి అని చెప్పుచున్నాడు. 25వ శ్లోకం అయిపోయింది. వృక్షములన్నింటిలో అశ్వత్థ వృక్షము దైవ విభూతికి చిహ్నము. అనేక పవిత్ర కార్యములలో రావి చెట్టు సమిధల హోమము జరుగును. అది చాలా శుభప్రదము. వాతావరణమును అది పవిత్రము చేయును, దుష్టశక్తులను తొలగించును, బ్రహ్మ తేజస్సును వృద్ధి చేయును. అనేక మహారోగములను హరించు ఔషధము అశ్వత్థము. యోగాభ్యాసమునకు మోక్ష విద్యోపాసనకు రావి చెట్టు మర్రి చెట్టు ప్రాముఖ్యము వహించును. వేదములలోని కవి సమయమును అనుసరించి అశ్వమనగా మానవులలోని ప్రాణమయ కోశము అను అగ్ని, దానిని పరిపూర్ణ స్థితిలో ఉంచి మనోమయాది కోశములకు వాహనములుగా ఉండునట్లు చేయు వృక్షము కనుక రావి చెట్టునకు అశ్వత్థము అని పేరు వచ్చినది. ఈ మాటకు గుర్రము గల చెట్టు అని అర్థము. మంత్రోపాసకులలో విష్ణుమూర్తిని హయగ్రీవుడుగా ఉపాసించువారు రావి చిగుళ్ళు ఆకులు తిని నీరు త్రాగి రావి చెట్టు క్రింద హయగ్రీవ మంత్రదీక్ష చేసి రావి పుల్లల హోమముతో పూర్తి చేయుదురు. ఇన్ని విధముల వైభవము గల ఈ మహావృక్షము తన విభూతికి చిహ్నము అని కృష్ణుడు చెప్పుచున్నాడు. దేవర్షులలో నారదుడు అంతర్యామి అయి తన భాగవతమయ శరీరముతో ముముక్షువులకు దర్శనమిచ్చుచుండును. లోకమునకు భక్తి మార్గము ఉపదేశించి ధ్రువుడు ప్రహ్లాదుడు మున్నగు వారిని తరింపజేసెను. వ్యాసుని మూలమున భాగవతమును, వాల్మీకి మూలమున రామాయణమును భక్తి మార్గమునకు సోపానములుగా సృష్టించెను. ప్రణవోపాసనకు సామ మార్గము నేర్పరచి సంకీర్తన నర్తనాది పవిత్ర విధానములను లలిత కళలుగా స్థాపించి వ్యాపింపచేసెను. ఇన్ని మార్గములను భగవంతుని అంతర్యామిత్వమును జీవులలో స్థాపించునవే కనుక నారద మహర్షి దైవ విభూతులలో ఒకడు. గంధర్వులు దేశకాలాది విభాగములకు, జీవుల శ్వాస హృదయ స్పందనము మున్నగు విభాగములకు అధిపతులు. అట్లే శ్వాస నుండి పుట్టిన నాదమును విభజించునట్టి తాళ లయాత్మకమైన సంగీత విద్యకు కూడా అధిపతులు. వారిలో చిత్రరథుడు మన భూగోళ పరిభ్రమణము జరుగుచున్నప్పుడు అనేక జీవుల ఆయుర్విభాగమునకు గ్రహముల గమన వేగమునకు గల సంబంధమును నిర్ణయించు దేవతగా నియమింపబడెను. ఇది భూగోళమునకు భౌతిక ద్రవ్యస్థితి ఏర్పడుచున్న పరిణామ దశలలో జరిగినది. దానినే పృథువైన చక్రస్థితి ఏర్పడుట లేక పృథు చక్రవర్తి భూమిని గోవుగా చేయుట అని పురాణములలో వర్ణింపబడినది. ఈ గోవు నుండి అతడు సమస్త జీవరాశుల సంపదలను పిండుచున్నప్పుడు చిత్రరథుడు గోవత్సముగా ఉండెనని వర్ణనము. మొట్టమొదట ఈ భూమి మీద సృష్టి ఏర్పడినది హిమవత్ పర్వత రూపమున గనుక చిత్రరథునకు హిమాలయములు, అందలి జలాశయములు విహారస్థానములు. ఇట్లు భౌతిక సృష్టికి ఆరంభ వైభవమునకు కారణమైనవాడు కనుక చిత్రరథుడు దైవ విభూతిగా చెప్పబడినాడు. సంగీత విద్యలో శృతి తాళ లయ స్వర ప్రస్తారాదులలో ప్రాణప్రదమైనది లయ. చిత్రమైన పరుగులతో సాగు రథముగా ఇది వర్ణింపబడినది కనుక సంగీత విద్యలో చిత్రరథుడు లయస్వరూపుడైన దైవ విభూతి. సిద్ధులలో కపిలుడు భగవంతుని అవతారము. ఇతడు కర్దమ ప్రజాపతికి దేవహూతికి జన్మించెను. సంసార తరుణోపాయమగు మోక్ష విద్యా సర్వస్వమును, సాంఖ్యశాస్త్రమను తత్వము, యోగ విద్య అను విభాగములుగా ఉపదేశించి భక్తి యోగముతో సర్వమును సమన్వయించెను. అంతేకాక తల్లి గర్భమున పిండోత్పత్తి యందు
24 తత్వముల దేహరూపము ఉపదేశించి అందు పురుషుడు అను పేర తాను 25వ వాడుగా అవతరించెను. జీవులలో తత్వదర్శన సామర్థ్యమునకు అధిపతి అయి అంకములు అనబడు ప్రజ్ఞలను మేలుకొల్పువాడై వర్తించుచున్నాడు. దేహ నిర్మాణమునందు దేహభాగములను లెక్కల ప్రకారము ఏర్పరచి జీవుల మనస్సులకు అంకెల విలువలను గణిత శాస్త్రమును నేర్చు సామర్థ్యమును ఇచ్చువాడు. ఈ విధముగా కపిలుడు సర్వమానవ జన్మల యందును వికాసము కలిగించు సిద్ధుడే గాని ఒక వ్యక్తి కాడు. దీనిని గ్రహింపని వారు ఇతడొక వ్యక్తి అనియు సాంఖ్యశాస్త్రమును స్థాపించననియు భావింతురు. ఇట్లు భావించువారు ఈశ్వర కృష్ణుని సాంఖ్యకారికలను ఆధారముగా చూపుదురు. అవి భావించిన సాంఖ్యము వేరు. భాగవతము ప్రకారము సిద్ధుడకు కపిలుడు ఆధ్యాత్మిక విద్యా సమస్తమును విస్తరించనే గాని సాంఖ్యదర్శనము మాత్రమే బోధింపలేదు. మన రికార్డింగ్ నెంబర్లో 74 అయిపోయింది. అలాగే 26th శ్లోకం కూడా అయిపోయింది. 26వ శ్లోకం అయిపోయింది.